Hi friends, this is Rafi. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 24,836.10 దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది. నేను ప్రీవియస్ డే వీడియోస్లో అంటే శుక్రవారం నాడు అప్లోడ్ చేసిన వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది కూడా చెప్పడం జరిగింది. అంటే 24,900 నుంచి 25,000 మధ్యలో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్నింగ్ నేను పుట్ ఆప్షన్ తీసుకోవడం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్నింగ్ కూడా నేను పుట్ ఆప్షన్ అయితే తీసుకోవడం జరిగింది. కొద్ది గొప్ప ప్రాఫిట్ అయితే బుక్ చేయడం కూడా జరిగింది అనమాట. సో అదేవిధంగా ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది. మార్కెట్ కొద్దిగా వాలటిలిటీ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది మొన్న ప్రీవియస్ డే శుక్రవారం నాడు వీడియోలో. మరి చాలామంది వినేవాళ్ళు ఉంటాయి, అయితే నా ఛానల్ ఫాలోఅప్ చేసే వాళ్ళైతే వాళ్ళు తెలుస్తుంది అనమాట. సో అయితే నిఫ్టీకి మనకి చూసుకుంటే మాత్రం శుక్రవారం నాడు ఒక రాంగ్ బయింగ్ వెళ్ళింది అనమాట. ఆ రాంగ్ బయింగ్ వెళ్ళినప్పుడు మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్కి అయితే రావాలి. 50 నుంచి 60% కొద్దిగా వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంటుంది. సో అదేవిధంగా మనకు 5 మినిట్స్ చార్ట్లో ఒకసారి కన్వర్ట్ అయితే నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఫ్రెండ్స్. ఈరోజు ఆల్ టైమ్ హైని టచ్ చేయడం జరిగింది. నేను గతంలో కూడా 25,000 మార్క్ని టచ్ అయ్యే అవకాశం ఉంది అని కూడా మీకు చెప్పడం, నేను చాలా వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన టోటల్ టార్గెట్ అయితే హిట్ అవ్వడం జరిగిందనమాట. సో అయితే ఇక్కడ మనకి ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కొద్దిగా ఏర్పాటు చేసుకుంది ఫ్రెండ్స్. చూడండి, ఇంటర్డే బేసిక్లో మనం చూసుకుంటే ఈ లెవెల్ని ఒక రెసిస్టెన్స్ లెవెల్గా నిఫ్టీ క్రియేట్ చేసుకుంది. అదేవిధంగా మనకి సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ని ఒక సపోర్ట్ లెవెల్గా మార్కెట్ ఈరోజు ట్రేడింగ్ సెషన్లో సపోర్ట్ లెవెల్గా ఈ లెవెల్ అయితే రావడం జరిగిందన్నమాట. సో అయితే రేపు మార్కెట్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ని కానీ ఈ లెవెల్ అప్ సైడ్ సపోర్ట్ లెవెల్ కానీ రెసిస్టెన్స్ లెవెల్ కానీ బ్రేక్ చేయాల్సి వస్తే, సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం పుట్ ఆప్షన్కి అయితే నేను ట్రై చేస్తాను. ఎందుకంటే మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ రావాలి. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ ప్రెజర్ రాదు మార్కెట్లో, కొద్ది వాలటిలిటీగా వస్తాయి, మనకు కన్ఫ్యూజ్ చేసే వస్తుంది మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్, అంతే తప్ప కానీ మనకి డైరెక్ట్గా అయితే తక్కువ అనమాట. అదేవిధంగా ఒకవేళ అప్సైడ్ మూమెంటం వెళ్తే మాత్రం నేను కాల్ ఆప్షన్ మన ఈ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం కాల్ ఆప్షన్ తీసుకుంటాను. అది ఈవినింగ్ వరకు అయితే హోల్డ్ చేయండి ఫ్రెండ్స్. నేను కొద్దిగా ఎందుకంటే ఈరోజు ట్రేడింగ్ సెషన్ చూసుకుంటే ఒక సెల్లింగ్ ప్రెజర్ మార్కెట్లో రావడం జరిగింది. అది రాంగ్ సెల్లింగ్ అనిగా నేను అభివర్ణిస్తాను. ఎందుకంటే వాల్యూమ్ లేకుండా వచ్చిన సెల్లింగ్ అది. కింద వాల్యూమ్ని మనం ఒకసారి జనరేట్ చేసుకుంటే మాత్రం ఆ సెల్లింగ్ రాంగ్ సెల్లింగ్ అనమాట. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మన రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం నేను కాల్ ఆప్షన్ ఇంటర్డే బేసిస్లో కాల్ ఆప్షన్కి ప్లే చేయడానికి ట్రై చేస్తాను. కాల్ ఆప్షన్ చేసుకుని ఓ 5 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ 15 రూపీస్ కానీ ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మార్కెట్ అక్కడి నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ ఇచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం నేను ఎంతవరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో చూసుకుంటాను. అంటే 1%, 0.5% గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం లేదు మార్కెట్లో. కానీ ఇన్ కేస్ వరల్డ్ న్యూస్ ఏదైనా ఎఫెక్ట్ వస్తే మాత్రం, ఏదైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం నేను కాల్ ఆప్షన్కే ట్రై చేస్తాను. అలా కాకుండా మార్కెట్ యాజ్ యూజువల్గా ఈరోజు ఓపెన్ అయ్యేలాగానే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను మళ్ళీ గ్యాప్ అప్కి నేను ఓపెన్ అయితే పుట్ ఆప్షన్కే ట్రై చేస్తాను అనమాట. ఎందువల్ల అంటే దానికి లాజిక్ లేకపోలేదు. సో గతంలో కూడా మీకు చాలా వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. మార్కెట్ బయ్యింగ్లో ఉన్నప్పుడు కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మళ్ళీ బయర్స్ మళ్ళీ అప్సైడ్ మూమెంటం తీసుకెళ్ళిపోతారు. మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రీమియమ్స్ డిస్కౌంట్లో దొరుకుతాయి. డిస్కౌంట్లో దొరికిన ప్రీమియమ్స్ని మనం బై చేసుకుని హ్యాపీగా ప్రాఫిట్ బుక్ చేసుకుని ఉంటుంది. హోల్డింగ్లో ఉన్న మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్ బయ్యింగ్లో ఉంది. మనకి మళ్ళీ ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. మనకి ఈ లెవెల్ కూడా సపోర్ట్ చేసుకుంటూ మార్కెట్ ఉంటుంది. ఈ లెవెల్ కూడా మనకి మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ చేసుకుని ఈరోజు ట్రేడింగ్ సెషన్లో సపోర్ట్ చేసుకుని మార్కెట్ ప్రజెంట్ అయితే హోల్డ్ అయింది. ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటే మార్కెట్ హోల్డ్ అయింది అనమాట. ఓకేనా. సో రేపు కానీ ఎల్లుండి కానీ ఈ లెవెల్ బ్రేక్ చేసే అవకాశం ఉంది, లేకపోలేదు. ఇది వీక్ వాల్యూమ్తో ఉన్న సపోర్ట్ లెవెల్, పెద్ద స్ట్రాంగ్ వాల్యూమ్తో ఉన్న సపోర్ట్ లెవెల్ కాదు.
సో వీక్ వాల్యూమ్తో ఉన్న సపోర్ట్ లెవెల్ మాత్రం ఏ టైంలో అయినా సరే రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. అవసరమైతే రేపు ఆఫ్టర్నూన్ కూడా బ్రేక్ అయిపోయే అవకాశం కూడా లేకపోలేదన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్. మన రెసిస్టెన్స్ లెవెల్ అయితే 25,000 రౌండ్ ఫిగర్ కాబట్టి రెసిస్టెన్స్ లెవెల్ 25,000 దగ్గర అయితే సెల్లర్స్ అయితే ప్రజెంట్ అయితే కూర్చుని ఉన్నారు. సో రెసిస్టెన్స్ లెవెల్, సపోర్ట్ లెవెల్ అయితే మనకి ఈ లెవెల్ సపోర్ట్ 24,000 ప్రజెంట్ ఈ లెవెల్ రెడ్ లైన్ అయితే ఈ లెవెల్ని సపోర్ట్గా మార్కెట్ క్రియేట్ చేసుకుని మార్కెట్ హోల్డ్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో రేపు మార్కెట్ ఏ విధమైన వాలిటిలిటీ ఉంటుంది, అది 3x వాలిటిలిటీ, 4x వాలిటిలిటీ, 5x వాలిటిలిటీ, అది మార్కెట్ చేతిలో ఉంది. ఎందుకంటే వరల్డ్ వైజ్ న్యూస్ బేసిక్ మీద ఉంటుంది. అది 3x వాలిటిలిటీ, 4x 5x వాలిటిలిటీ అనేది. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత రేపు ప్రీ ఓపెన్ మార్కెట్లో కానీ మనం అజంప్షన్ చేయలేము మార్కెట్ని ఏ విధంగా వాలిటిలిటీ ఉంటుందని చెప్పి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇది. ఇప్పుడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 51,406 దగ్గర క్లోజ్ చేయడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో మనం ఆల్రెడీ చెప్పుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా ప్రజెంట్ అయితే మార్కెట్ అయితే హోల్డ్ అయితే అయిందనమాట. మార్కెట్ మన లెవెల్ దగ్గరే ఉంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. మార్కెట్ అడ్జస్ట్మెంట్ పరంగా ఉంది. రేపు కానీ ఎల్లుండి కానీ మార్కెట్ చేంజెస్ వాల్యూమ్స్ అయితే చేంజెస్ రావాలా విత్ బ్యాంక్ నిఫ్టీలో. చేంజెస్ ఎప్పుడైతే వస్తున్నాయో డెఫినెట్గా మార్కెట్లో ఒక ఆల్ టైమ్ హై 53,000 మనకి చెప్పిన నా టార్గెట్ అయితే 53,000 అయితే టార్గెట్ హిట్ అవుద్ది వాల్యూమ్ చేంజ్ అయిన వెంటనే. తర్వాత ఆల్ టైమ్ హైని కూడా బ్యాంక్ నిఫ్టీ ఒకసారి మళ్ళీ 54,000కి వెళ్ళే పాసిబిలిటీ ఉంది అనమాట బ్యాంక్ నిఫ్టీకి. ఓకేనా. సో కానీ ఏంటంటే రేపు మాత్రం మార్కెట్ రేపు మధ్యాహ్నం నుంచి వాల్యూమ్ చేంజ్ రావాలా బ్యాంక్ నిఫ్టీలో. రేపు మధ్యాహ్నం ఒకవేళ రాకపోతే 80% రేపు మధ్యాహ్నం రావాలా. రేపు మధ్యాహ్నం ఒకవేళ మార్కెట్ చేంజెస్ రాకపోతే ఎల్లుండి మాత్రం డెఫినెట్గా వాల్యూమ్ చేంజెస్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఉంటే డెఫినెట్గా మార్కెట్లో మళ్ళీ ఒక బుల్ మార్కెట్ మనకి బ్యాంక్ నిఫ్టీలో మంచి పొజిషన్ మనం తీసుకోవచ్చు. మనకి మంచిగా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు మన బ్యాంక్ నిఫ్టీలో. సో అయితే నేను 5 మినిట్స్ చార్ట్లో కనబడుతాను ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ. చూడండి బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఒక రెసిస్టెంట్ లెవెల్ అయితే క్రియేట్ చేసుకుని ఫ్రెండ్స్, మనకి ఈ లెవెల్ని ఒక రెసిస్టెంట్గా క్రియేట్ చేసుకుని ప్రజెంట్ అయితే హోల్డ్ అయింది. మనకి అదేవిధంగా సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ని కూడా యాజ్ డీస్గా నిఫ్టీ ఎలాగొచ్చిందో బ్యాంక్ నిఫ్టీ కూడా యాజ్ డీస్గా అదే లెవెల్లో సపోర్ట్ లెవెల్ అయితే ప్రజెంట్ అయితే ఆగి ఉందన్నమాట. సో మార్కెట్ కొద్దిగా సెల్లింగ్లోకి రావడం మంచిది. నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా సెల్లింగ్లో రావాలి. ఎందుకంటే సెల్లింగ్లో వస్తే హెల్దీ కరెక్షన్ వైపు ఉంది. ఇన్ని లోయెస్ట్ వాల్యూమ్తో మార్కెట్ సెల్లింగ్లోకి వస్తుంది అంటే బయ్యర్స్ చేతిలో మార్కెట్ ఉంది కాబట్టి మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ప్రజెంట్ అయితే మార్కెట్లో సెల్లింగ్ కొద్దిగా మరి దారుణంగా పడిపోవడం కాదు, కొద్ది సెల్లింగ్లో రావాలి. సెల్లింగ్లో వచ్చిన తర్వాత మార్కెట్ వాల్యూమ్ని ఇందా చెప్పినట్టు వాల్యూమ్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది. ఎప్పుడైతే వాల్యూమ్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటుందో మార్కెట్ రేపు అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ మూడు చేంజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇది వాల్యూమ్ అనాలిసిస్లో ఒక భాగం అన్నమాట, రూల్స్లో ఒక భాగం. ఓకేనా. అయితే మనం మార్కెట్ని ప్రొటెక్ట్ చేసే ముందు సపోర్ట్ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర వాల్యూమ్స్ పర్టికులర్గా ఉంటేనే మనం అది సపోర్ట్గా రెసిస్టెంట్గా చూడాలి. లేని పక్షంలో సపోర్ట్ అండ్ రెసిస్టెంట్గా మనం చూడకూడదు. ఎందుకంటే మార్కెట్ ఒక రెసిస్టెంట్ చాలా పాసిబుల్ చూడండి, సపోర్ట్ లెవెల్ని ఈజీగా బ్రేక్ చేస్తుంది మార్కెట్. చాలా అంటే మల్టిపుల్ టైము టచ్ అవుతుంటుంది మార్కెట్. అక్కడ లెవెల్ దగ్గర మల్టిపుల్ టైం వచ్చింది సపోర్ట్ లెవెల్కి మనం అనుకుంటాం, సపోర్ట్ లెవెల్ కలిగితే కిందకు వచ్చేస్తుంది. మనం స్టాప్ లాస్ హిట్ చేసుకుని ఎగ్జిట్ అయిపోతాం. కానీ మళ్ళీ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. అంటే అక్కడ వీక్ వాల్యూమ్ ఉన్నప్పుడు మార్కెట్ని కొద్ది సడన్గా సెల్లింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాల్యూమ్ని జనరేట్ చేసుకుని ఆ లెవెల్ని స్ట్రాంగ్నెస్ చేసుకుంటుంది అనమాట, సపోర్ట్ కానీ రెసిస్టెన్స్. ఇలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర వచ్చినప్పుడు కొన్ని పర్టికులర్గా రూల్స్ ఉన్నాయి, అది రాను రోజుల్లో మనం చెప్పుకుందాం. సో అయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో యొక్క డౌన్ఫాల్కి అయితే కొద్దిగా అవకాశం మార్నింగ్ సెషన్లో రేపు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మార్నింగ్ సెషన్లోనే కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వస్తే మంచిదే. అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంటం తీసుకెళ్తారు. సో ఈ సెల్లింగ్ ఏంటంటే అడ్జస్ట్మెంట్ పరంగా సెల్లింగ్ అనమాట, మరీ దారుణంగా సెల్లింగ్ కాదు, అడ్జస్ట్మెంట్ పరంగా కొద్దిగా సెల్లింగ్ వచ్చి మార్కెట్ని మళ్ళీ అప్సైడ్ మూమెంటంకి ఆఫ్టర్నూన్ నుంచి కానీ 12 గంటల తర్వాత నుంచి కానీ అప్సైడ్ మూమెంటం తీసుకెళ్లే ప్రక్రియలో మార్కెట్ని ఒక మంచి వాల్యూమ్లో జనరేట్ తీసుకుని మార్కెట్ అప్సైడ్ మూమెంటం తీసుకెళ్లే పాసిబిలిటీ ఉంటుంది. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో రేపు ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేను పుట్ ఆప్షన్ తీసుకుంటాను, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కాల్ ఆప్షన్ తీసుకుంటాను. ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేసిన వెంటనే
ఇంట్రాడే బేసిక్లో ప్లే అయితే చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్. సో మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేటైతే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాం. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.